బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఒక్కరోజు దీక్ష చేయబోతున్నట్లు చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద చేస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తన అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తనపై ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకుంటానన్నారు. 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఒక చిన్న దీక్ష గాంధీ స్టాచ్యూ పక్కనే. ఎందువల్లంటే ఈ ఊరిని నందనవనం చేయాలంటే మీ యొక్క సహకారం లేనిది కాదు. సో అక్కడ కూర్చొని ఒకరోజు ప్రజల యొక్క బాగోగుల కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా. కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో, నేను కరెక్టా కాదా అని. నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునేదానికి ప్రయత్నిస్తా. నాకు ఒకటే ఉద్దేశం, తాడిపత్రి నా పెద్ద ఇల్లు, కాన్స్టిట్యున్సీ మా పెద్ద ఇల్లు. మమ్మల్ని ఇంత దూరం ఇక్కడ ఇట్లా కూర్చునేదానికి మీ యొక్క సహకారంతోనే ఇలా ఉంది జేసీ ఫ్యామిలీ. మరొకసారి 26 తాడిపత్రి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలనే ఒక కోరిక ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, రేపు జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష చేయనున్నట్లుగా చెప్తున్నారు. న్యూ ఇయర్ వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏ విధంగా చూడాలి, ఏంటి డీటెయిల్స్? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేసినా కూడా సంచలనంగా ఉంటుంది చెప్పొచ్చు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, రేపు ఒకరోజు దీక్ష చేస్తారని చెప్పడం ప్రకటించిన నేపథ్యంలో అది కూడా సంచలనంగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా కొత్త సంవత్సరం రోజు ఎవరైనా సరే నియోజకవర్గ ప్రజలతో ఉండాలనుకుంటారు. కానీ ఒక్కసారిగా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరోజు రేపు దీక్ష చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తాడిపత్రి అభివృద్ధి కోసము తాడిపత్రి ప్రజల గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు తాడిపత్రి ప్రజల సెంటర్ లో కూర్చొని వింటాను, అలాగే నా సలహాలు కూడా ప్రజలకు చెప్తారు, వివరిస్తారంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇది కేవలం తాడిపత్రి అభివృద్ధి కోసమే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. రేపు ఒకరోజు దీక్షతో అయితే మౌన దీక్ష కూడా చేసే ఆలోచనతో తెలుస్తుంది. రేపు ఒకరోజు దీక్ష చేపట్టి మధ్యాహ్నం నుంచి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేస్తారంటూ పరిస్థితి ఉంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తాడిపత్రి ప్రజలకు కూడా ఒకంత ఉత్కంఠగా ఎదురు చూస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఏం చేసినా కూడా సంచలనంగా ఉంటుంది కాబట్టి రేపు ఎటువంటి తాడిపత్రి బాగు కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది కూడా మనకి వేచి చూడాలని కనిపిస్తుంది. సౌమ్య. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి గాంధీ విగ్రహం దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి రేపు నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కరోజు దీక్ష చేసి గాంధీ విగ్రహానికి సంబంధించి తన వంతు మద్దతును ప్రకటిస్తాను అని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.